విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం శుక్లపక్షం హేమంత ఋతువు పంచమి మంగళవారం నవంబర్ 25వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పం మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. నమః త్రైలోక్యమోహనచక్రాయ నమః ప్రతిభట శ్రీనిభీషభువమాక్రాపయామి సాక్షాత్ ప్రత్యక్షం మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మనే విశ్వవేదాః నస్తార్క్ష్యోరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు అస్య శ్రీ భగవతో దేవదేవో శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పుడతే సదా ఆదేన సహస్రధారేణ భావమాన్య పుణంతు వా ప్రాజాపత్యం పవిత్రో రోద్యోస్మిరాశ్రయస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే శివాసామలాన్ జ్యేష్ఠాం లక్ష్మీర్ణాశయామి అభూతిమదవృద్ధిం చ సర్వాం నిరుణత మే గృహాత్. ఓం బృహత్సామక్షత్రభృద్వృద్ధవిష్ణయం దృష్టభోజస్సు విదభుగ్రా. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యక్షహజం పురస్వరస్వామినే కన్యార్దినే వరాయ గోడి బ్రహ్మాండానామయతమే అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయువన్హి జల పృథివ్యావరణీ సప్తభిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండకరండమండలే ఆకుక్కురు గురుగాంధార విదర్భ విదేహ బాక్లిక బర్బర కేకయ కోసల కుంధానా శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ధ్రువందేనో బృహస్పతి ధ్రువంద ఇంద్ర సహజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త వృద్ధ్యతాం శ్రియో మే కామస్స. కళాశాస్త్రపరైర్వదాచార్య పురోగమేదరవేదపూర్వైరాచార్యై ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3,000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
मेघश्यामा गोविन्द पुराण पुरुष गोविन्द